నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి రేపటి నుంచి శ్రావణ మాసం అయితే ప్రారంభం కాబోతుందండి. అయితే ఈ శ్రావణ మాసంలో ఈ నెల రోజుల పూజ ఎలా చేసుకోవాలి, ఒకవేళ మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా, అలాగే ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఈ డౌట్స్ ఏవైనా మీకు ఉన్నట్లయితే వీడియో మొత్తం చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి, మరి కొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మనకి శ్రావణ మాసం అనేది ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచి ప్రారంభం అవుతుందండి. మనకి ఆషాఢ అమావాస్య ఆగస్టు 12 బుధవారం రోజున వచ్చిందండి. అంటే ఈ రోజే వచ్చింది. ఈ రోజు అమావాస్య రాత్రి 11:41 వరకు ఉంటుంది. ఆ తర్వాత రోజు నుండి అంటే ఆగస్టు 13 గురువారం నుండి మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే 2026 సెప్టెంబర్ 11వ తేదీన శుక్రవారం అమావాస్యతో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. నెల రోజుల పాటు ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటామండి. అయితే ఈసారి మనకి 4 శ్రావణ శుక్రవారాలు, 5వ శుక్రవారం అమావాస్యతో వచ్చిందండి. ఇంతకీ మనం ఎన్ని శుక్రవారాలు చేసుకోవాలి, శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, అయితే ఈ శ్రావణ శుక్రవారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి, శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, అమ్మవారికి వ్రతం ఏ సమయంలో చేస్తే మంచిది అనేవన్నీ కూడా నేను ఇంతకు ముందే వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందేమో ఒకసారి చూడండి. వీడియో తాలూకు లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే వీడియో ఎండింగ్లో కానీ ఇస్తాను. అయితే మనం ఈ శ్రావణ మాసం కోసం మనం ఇంటిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలా, ఒకవేళ శుభ్రం చేసుకుంటే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, శ్రావణ మాసానికి ముందే చేసుకోవాలా వచ్చిన తర్వాత చేసుకోవచ్చా అనేవన్నీ కూడా ఇప్పుడు చెప్తానండి. ముందుగా అయితే ఏ ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తారండి. మనం ఏం చేసినా సరే ఆ లక్ష్మీ కటాక్షం కోసమే కదండి. అలాంటి ఆ లక్ష్మీ కటాక్షం మనకి సంపూర్ణంగా కలిగే రోజులే రాబోతున్నాయండి. అందుకనే ముందుగానే మీరు ఇంటిని శుభ్రం చేసుకొని పెట్టుకుంటే ఆ సిరులు కురిపించే లక్ష్మీదేవి గల్లు గల్లున మన ఇంట్లో అడుగు పెడుతుందండి. మరి అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టాలి అంటే మన ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే శ్రావణ మాసానికి ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిదండి. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనేది ఇంతకు ముందు వీడియోస్లోనే చెప్పానండి. మన ఛానల్ ఫాలో అయిన వరకు తెలుస్తుంది. అయితే మేము ఇంతవరకు శుభ్రం చేసుకోలేదండి. మరి శ్రావణ మాసం అయితే రేపు స్టార్ట్ అవుతుంది కదా, మరి శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. శుక్రవారాలు మంగళవారాలు తెప్పించి ఏ రోజైనా సరే మీరు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని చక్కగా అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు. ఇంకా మరికొందరికి వచ్చే సందేహం ఏమిటంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవచ్చు అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి. మనకి ఈసారి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21వ తేదీన 2వ శుక్రవారం అయితే రాబోతుందండి. దానికన్నా ముందు రోజు 20వ తేదీన గురువారం మీరు శుభ్రం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే దానికన్నా ముందు రోజు 19వ తేదీ అయినా సరే శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఇంటిని తప్పనిసరిగా శుభ్రం చేసి పూజ చేసుకోవాలా అంటే చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ శ్రావణ మాసంలో వ్రతాలు ఆచరిస్తాము. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతాలు, శ్రావణ పౌర్ణమి, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు ఇలాంటి ఎన్నో పూజలు వ్రతాలు జరుపుకుంటాం కాబట్టి అందుకని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇలాంటి వ్రతాలు అవి చేసుకోవాలి. ఇంకా తర్వాత ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి అని అంటే మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చండి. అయితే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మనం జరుపుకునే శ్రావణ శుక్రవారాలు కానీ, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాల్లో మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఆయా దేవులకి పూజ చేయాల్సి ఉంటుంది. మిగిలిన రోజుల్లో మాత్రం మీరు రోజు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో ఆ విధంగానే చేసుకోవచ్చు. ఉదయాన్నే నిద్ర లేచి తలాంటి స్నానం చేసి, అయితే ఇక్కడ ఆడవారు రోజు తలాంటి స్నానం చేయవలసిన అవసరం ఏమీ లేదండి. మీరు 2 రోజులకి 3 రోజులకు ఒకసారి చేసినా పర్వాలేదు. మగవారు అయితే రోజు చేయాలి. ఇంకా పూజా మందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేసి దీపపు కుందులన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా పెట్టుకొని దీపారాధన చేసుకొని ఆ స్వామి అమ్మవార్లకి మీకు వచ్చిన మంత్రాలతో స్వామి అమ్మవారిని పూజించి మీకు తోచిన నైవేద్యం అంటే పాలు కానీ బెల్లం కానీ లేదంటే ఏవైనా మీరు నైవేద్యం చేసి పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు. ఏది ఉంటే అది పెట్టొచ్చండి. నైవేద్యం పెట్టి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. ఇంతేనండి. సింపుల్గా రోజు పూజ చేసుకోండి. కానీ మిగిలిన రోజుల్లో మాత్రం కొంచెం అమ్మవారి కటాక్షం పొందేలాగా అంటే శ్రావణ శుక్రవారాల్లో కానీ అలాగే మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని అయితే పూజిస్తామండి. సౌభాగ్యం కోసం, సంతానం కోసం అది. అలాగే శ్రావణ సోమవారాల్లో మనం శివయ్యని అయితే పూజిస్తాము. ఇంకా శ్రావణ శనివారాల్లో ఆ వైకుంఠనాథుని అయితే పూజిస్తాము. ఆ దేవుళ్ళ తాలూకు ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఏవైనా ఉంటే ఆయా రోజుల్లో పెట్టుకొని ఆ స్వామివారి అష్టోత్తరాలు అన్ని చదువుకొని ఏదైనా నైవేద్యం పెట్టి స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ వారాల్లో అంటే శుక్రవారం శనివారాల్లో పూజలు ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. లేదంటే నేను ఇక్కడ చెప్పిన విధంగానే సరే మీరు చేసుకోవచ్చండి. మీ శక్తిని బట్టి సామర్థ్యాన్ని బట్టి పూజలు అనేవి చేసుకోవచ్చండి. రోజు ఉపవాసం ఉండాలంటే అవసరం లేదండి. ఏదైనా ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఉంటే సరిపోతుంది. అంటే
శ్రావణ శుక్రవారాల్లో కానీ శ్రావణ మంగళవారాల్లో కానీ లేదా వరలక్ష్మి వ్రతం రోజున కానీ ఏకాదశుల్లో కానీ పౌర్ణమి రోజున కానీ పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది. లేదంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండవచ్చండి. మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకోవాలా అండి అంటే సాయంత్రం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి అమ్మవారు సంధ్యా సమయంలో లోక సంచారం చేస్తారని అంటారండి. ఆయా సమయాల్లో మీరు ద్వారబంధం దగ్గర 2 దీపాలు పెట్టుకొని అమ్మవారికి స్వాగతం పలికే విధంగా మీ ఇంటిని ఉంచుకుంటే చాలండి. సాయంత్రం పూట ధూపం అది వేసుకొని ద్వారబంధం దగ్గర దీపాలు పెట్టుకొని ఇంట్లో పూజా మందిరంలో కూడా దీపాలు వెలిగించుకొని సింపుల్గా పూజ చేసుకుంటే చాలండి. మాకు సాయంత్రం పూట కుదరదండి, మేము ఆఫీసులకు అది వెళ్ళిపోవాలని అనుకుంటే ఉదయం చేసుకున్నా చాలండి. మరి మధ్యలో పీరియడ్స్ వస్తే ఎలా అండి అంటే మధ్యలో పీరియడ్స్ వచ్చిన 5 రోజులు వదిలేసి మిగిలిన రోజులు అన్ని రోజులు చేసుకోవచ్చండి. మరి పీరియడ్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని అంతా కూడా డీప్ క్లీన్ చేసుకోవాలా అంటే అవసరం లేదండి. మీరు ఇల్లు అంతా కూడా తిరగకుండా ఏదో ఒక దగ్గర ఉంటే ఆ ప్రాంతాల్లో మీరు తిరిగినటువంటి ప్రాంతాల్లో క్లీన్ చేసుకొని మీరు ముట్టుకున్నవన్నీ క్లీన్ చేసుకుంటే చాలు. 5వ రోజు నుండి మళ్ళీ మీరు యథావిధిగా పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఇంట్లో ఒకళ్ళ కన్నా ఎక్కువ ఆడవారు ఉన్నప్పుడు వారికి కూడా డేట్స్ వస్తాయి కదండి. మరి వారికి డేట్స్ వచ్చేటప్పుడు మిగిలిన వారు పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. అయితే వారు పూజా మందిరం దగ్గరికి కానీ పూజ చేసే చోటకి కానీ రాకుండా ఉండేటట్టుగా ఉంటే మీరు దీపారాధన అది చేసుకొని పూజ చేసుకోవచ్చు. మాకు నెల రోజులు పూజ చేయడం కుదరదండి, మరి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అంటే శ్రావణ శుక్రవారాల్లో, శ్రావణ సోమవారాల్లో, శ్రావణ మంగళవారాల్లో, శ్రావణ శనివారాల్లో ఈ 4 రోజులు చేసుకున్నా చాలండి. మాకు 6 రోజులు కూడా కుదరవని అనుకుంటే కనీసం శ్రావణ శుక్రవారం ఒక్క రోజైనా సరే అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు వరలక్ష్మి వ్రతం రోజు కరెక్ట్గా డేట్ ఉందండి. ఆ రోజు మాకు వ్రతం చేసుకోవడానికి కుదరదు. మరి అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకోవాలండి అంటే మనకి శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా సరే మీరు అమ్మవారి వ్రతం అనేది చేసుకోవచ్చండి. అయితే మనకి మొదటి శుక్రవారం ఆగస్టు 14వ తేదీన రాబోతుంది కదండి. మరి ఆ రోజు చేసుకోవచ్చని చాలా మంది అడుగుతున్నారు. చేసుకోవచ్చండి. మొదటి శుక్రవారం కూడా వీలు కాలేదు అని అనుకుంటే 3వ శుక్రవారం చేసుకోవచ్చు. 3వ శుక్రవారం వీలు కాకపోతే 4వ శుక్రవారం కూడా చేసుకోవచ్చు. అయితే ఈ శుక్రవారాలు ఏ తేదీల్లో వచ్చాయనేది నేను ముందు వీడియోలో చెప్పాను చూడండి. ఇంకా ఈ మొదటి శుక్రవారం రోజున అమ్మవారిని ఏ సమయంలో పూజించాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ చేస్తాం కదండి. మరి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే అవసరం లేదండి. ఏదైనా విశేషమైన రోజుల్లో మనం పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు మాత్రమే బ్రహ్మచర్యం పాటించాలి. రోజు నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు బ్రహ్మచర్యం ఏమీ పాటించిన అవసరం లేదు. మీరు రోజు ఎలా ఉంటారో అలానే ఉండొచ్చండి. నెక్స్ట్ డే మాత్రం స్నానం చేసేసి మళ్ళీ దీపారాధన చేసుకోవచ్చు. మగవారు అయితే తప్పనిసరిగా తలస్నానం చేసి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా వ్రతాలు చేసుకునేటప్పుడు పౌర్ణమి వేళల్లో, ఏకాదశి సమయాల్లో, అలాగే ఇంకా మీరు ఉండగలిగితే శ్రావణ శుక్రవారాల్లో ఉండడానికి అయితే ప్రయత్నించండి. మిగిలిన రోజుల్లో బ్రహ్మచర్యం అయితే పాటించిన అవసరం లేదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారం తీసుకోకూడదా, నాన్ వెజ్ తినకూడదా అంటే నెల రోజులు మాంసాహారం జోలికి వెళ్ళను అని మొక్కుకున్న వారు మాత్రం నాన్ వెజ్ అయితే తీసుకోకూడదండి. మామూలుగా అలాంటి మొక్కులేమీ మొక్కుకోలేదండి అని అనుకునేవారైతే నాన్ వెజ్ తీసుకోవచ్చు. మరి ఎప్పుడు తీసుకోవచ్చండి? మరి ఉదయం పూట రోజు పూజ చేసుకుంటాం కదా, మరి మధ్యాహ్నం పూట తినవచ్చా అంటే మీరు ఉదయం పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం తినొచ్చండి. మధ్యాహ్నం తిన్న తర్వాత మాత్రం సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోవడానికి వీలు లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మాత్రమే తలంటు స్నానం చేసి అప్పుడు మాత్రమే మళ్ళీ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మరి నాన్ వెజ్ ఎప్పుడెప్పుడు తీసుకోకూడదండి అంటే శుక్రవారాల్లో, మంగళవారాల్లో, వరలక్ష్మి వ్రతం రోజున, పౌర్ణమి రోజున, ఏకాదశి సమయాల్లో ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు మాత్రం నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే మనం ఈ పర్వదినాల్లో ఎలాగో నాన్ వెజ్ లాంటివి ఏమీ తీసుకోమండి, కానీ మన ఇంట్లో ఫ్రిడ్జ్లో కొన్ని నాన్ వెజ్ తాలూకా ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకుంటాం కదండి, ఎగ్స్ లాంటివి అవిని, మరి వాటిని కూడా ఏం చేయాలో బయట పడేయాలని అడుగుతున్నారు. అవసరం లేదండి, వాటిని మీరు స్టోర్ చేసుకోవచ్చు. మనం తినకుండా ఉంటే సరిపోతుంది. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి అందుకని ఈ శ్రావణ మాసంలో మనం కూడా కొన్ని నియమాలు, పద్ధతులు అన్నీ పాటిస్తూ ఆ అమ్మవారికి నచ్చిన విధంగా ఉంటే తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం అనేది మనకి కలుగుతుందండి. అన్ని విషయాలు కూడా చాలా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ శ్రావణ మాసం పూజా విశేషాలతో రాబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గన్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.